సో అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మోకాలు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి. ప్రతి ఇంట్లోనూ మోకాలు నొప్పుతో బాధపడేవారు ఉన్నారు. సో అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? సో మోకాలు నొప్పులు అనేది ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది. టీనేజర్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే 20-25 మేబీ 18-20-25 30 ఇయర్స్ నుంచి కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇది వరకు చూసినట్టయితే పూర్వం చూసినట్టయితే 60-70లోనూ అలా రావడం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ఏంటంటే వయసు మీద పడిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వచ్చి మేబీ 60-70స్లో ఆర్థరైటిస్ మోకాలు నొప్పులు రావడం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఎర్లీ ఏజ్లోనే ఆల్మోస్ట్ ఒక 20-25-30 ఇయర్స్లోనే నీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటి అని అంటే సో వెయిట్, ఒబేసిటీ. సో ఇదేంటి అని అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక హైట్కి తగ్గాల్సిన వెయిట్ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి జనరలీ బిఎంఐ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బిఎంఐ ప్రకారం చూసినట్టయితే నార్మల్గా కూడా 19 నుంచి 25 అనే యావరేజ్ మనం బిఎంఐ స్కోర్ చూసుకొని ఉన్నట్టయితే 19 నుంచి 25 అయితే దిస్ ఈజ్ ద నార్మల్. అంటే మనం కరెక్ట్ వెయిట్ ఉన్నట్టు లెక్క, ఆ హైట్కి తగ్గ వెయిట్ మనం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం ఆ 25 కన్నా దాటి ఆల్మోస్ట్ ఒక 30లోకి 25-30 ఫిగర్ గాన చూసినట్టయితే బిఎంఐ ఫిగర్ గాన చూసినట్టయితే ఓవర్ వెయిట్ ఉన్నట్టు. ఇప్పుడు అదే 30 దాటి 35 గాన చూసినట్టయితే సో అక్కడికి ఒబేసిటీ మనం వెళ్ళినట్టు, అంటే బాగా ఊబకాయం అయినట్టు. సో ఇప్పుడు మళ్ళీ 35 కన్నా ఓవర్ అంటే 35-40 గాన చూసినట్టయితే గ్రేడ్ 2, ఇంకా ఒబేసిటీ గ్రేడ్ 2లోకి వెళ్తారు. సో అలా 40 గాన చూసినట్టయితే గ్రేడ్ 3. ఇదేంటి అని అంటే మనం ఉండాల్సిన బరువు కన్నా కూడా ఒక 5 kgs లేదా 10 kgs 20 kgs 30 kgs 40 kgs ఎక్సెస్ ఉన్నప్పుడు ఈ బిఎంఐ వాల్యూస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఏంటి దీనికి మోకాలు నొప్పులకి సంబంధం ఏంటి? ఇప్పుడు మన బాడీ అంతా జాయింట్స్తో మేడ్ అయి ఉంటుంది. ఫ్రమ్ చూసినట్టయితే నెక్, హిప్, నీ, యాంకిల్ ఇలా. సో ఇక్కడ ఏంటంటే మన అప్పర్ హోల్ బాడీ అంతా కూడా ఈ నీ మీద, యాంకిల్ మీదనే బేర్ చేయాలి. మనకు ఒక హైట్కి తగ్గ ఏదైతే హైట్ ఉంటామో దానికి ఉన్న వెయిటే ఆ నీ జాయింట్ అనేది, ఆ యాంకిల్ జాయింట్ అనేది బేర్ చేస్తుంది. ఒకవేళ మనం లేము అని అనుకోండి, అంటే ఒక 5 kgs 10 kgs 20 kgs ఎక్సెస్ ఉన్నాం, అంటే ఎక్కువ బరువు ఉన్నాము అనుకోండి. సో ఇప్పుడు అది ఉండాల్సిన బరువు కన్నా కూడా ఎక్సెస్ బరువుని ఆ జాయింట్ అనేది ఇప్పుడు బేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే యంగ్లో ఉన్నప్పుడు ఏంటంటే పరిగెట్టేయడం, కూర్చోవడం, నిలబడడం ఇలా ఎక్సెస్ అదర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాం. సో ఏమవుతుందంటే ఓవర్లోడ్, ఆ బరువు అంతా కూడా ఈ జాయింట్కి ఓవర్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ జాయింట్కి ఓవర్లోడ్ అయిపోతుందో అంటే జిగురు ఉంటుంది కదా, పైన బోన్కి కింద బోన్కి మధ్యలో ఆ లూబ్రికేషన్ ఉంటుంది. ఆ జిగురు ఏమవుతుందంటే ఓవర్లోడ్ ఎక్కువ అవడం వలన ఆ స్పేస్ తగ్గిపోవడం, జిగురు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే నెమ్మదిగా మనకి మోకాలు నొప్పి రావడం, బాగా వాప్ అనిపించడం, నడుస్తుంటే టిక్ 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 అని సౌండ్లు బాగా అనిపించడం, వీటితో పాటు చుట్టూరు బాగా స్వెల్ అయిపోయి బాగా ఉబ్బు కింద అయిపోవడం, స్పేస్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనం పోగొట్టుకోవాలి అంటే వీటి నుంచి మళ్ళీ మనం కంబ్యాక్ అవ్వాలి, కొత్తగా రీబిల్ట్ కార్టిలేజ్ ఫిల్ అవ్వాలి, లోపల జిగురు ఫామ్ అవ్వాలి. ఇలా మనం నీ జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవాలి అంటే ఏవో మెడిసిన్స్ వేసేసుకొని సమ్ అదర్ మనం ఫాలో చేయడం కాదు. ఇప్పుడు మనకి నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుంది, ఓకే. లోపల జిగురు పట్టడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే జిగురు పట్టేదు, దానంతట అది మెకానిజం బాడీలో జరగాలి. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు లాలాజలం ఎలా అయితే ఉత్పత్తి అవుతుందో మనం చేసే పనులను బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి మోకాల్లో కూడా జిగురు అనేది బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో అలా ఏంటంటే ఫస్ట్ కాజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు బరువు అనేది ఉంది, మోకాలు నొప్పి బరువు వలన వచ్చింది అనుకో, ఫస్ట్ ఆ కాజుని తగ్గించుకోవాలి. అంటే ఏంటి, బరువుని ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు బరువుని మనం కంట్రోల్ చేయాలి అని అంటే వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గే ప్రొసీజర్లో మనం ఫాస్టింగ్స్ లాంటివి చేయడం, లేదా లిక్విడ్ డైట్స్ ఫాలో అవ్వడం, ఫ్రూట్ డైట్ ఫాలో అవ్వడం, డైట్లో కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని
తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అలా ఫస్ట్ ఎప్పుడైతే మనం బరువు తగ్గుతామో అప్పుడు ఆ జాయింట్కి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ ఎక్కువ బరువు అనేది పడుకోకుండా ఫస్ట్ జాయింట్ కొంచెం ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే జాయింట్ ఫ్రీ అవుతూ ఉంటుందో సో వెయిట్ తగ్గే కొందికి జాయింట్ మీద బరువు తగ్గుతూ ఉంటుందో సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల కార్టిలేజ్ అనేది రీబిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే కార్టిలేజ్ రీబిల్ట్ అవుతూ ఉంటుందో దానికి తోడు మనం కాల్షియం ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, సో అలానే డైలీ విటమిన్ డి అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, విటమిన్ సోర్స్ ఉన్న ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో డైలీ రొటీన్ మేనర్లో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ లూబ్రికేషన్ కూడా లోపల సింథసిస్ జరిగి బోన్స్ ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాజ్ని డిటర్మైన్ చేసుకోవాలి. వెయిట్ మూలాన నాకు మోకాలు నొప్పులు వచ్చాయా అనేది ఫస్ట్ చూసుకోవాలి, వెయిట్ తగ్గించుకోవాలి. వెయిట్ తగ్గించుకున్న తర్వాత అది స్లోగా కార్టిలేజ్ని బిల్డ్ చేసుకొని లోపల ఆ జిగుర్ని కూడా ఉత్పత్తి చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫాలో చేయాల్సిన ప్రొసీజర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి కొంచెం బరువు అవ్వంగానే కాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, నేను ఒక 5 kgs పెరిగానండి వెంటనే నాకు తేడా తెలుస్తుంది అంటే కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటారు. ఏం లేదు, సింపుల్, మళ్ళీ మనం వెంటనే ఒక డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైతే డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోయి వెయిట్ ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటాం అంటే వెయిట్ పెరగకోకుండా తగ్గించుకొని ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా నీ స్ట్రెంగ్త్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు వెయిటే మెయిన్ సమస్య కాబట్టి మోకాలు నొప్పులు రావడానికి కారణం వెయిటే మెయిన్ సమస్య కాబట్టి వెయిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అందులో భాగంగా మీరు చేయాల్సింది ఏంటి, 3 పనులు. 1 ఫుడ్ డైట్ రిస్ట్రిక్ట్ చేయడం, 2 ఎక్సర్సైజ్ చేయడం, బాగా వాటర్ తాగి హెల్దీ ఫుడ్ తీసుకోవడం. సో ఇక్కడ మీరు ఒకవేళ న్యాచురోపతి సెంటర్స్లో కానీ జాయిన్ అయితే మేమేం చేస్తాం, మీకు వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తాం. వెయిట్ తగ్గే ప్రయత్నంతో పాటు మీకు ఆ మోకాలు నొప్పులు తగ్గించడానికి కూడా మీకు ఆ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు ఇంట్లో కూడా చేసుకోవాలి అంటే మేము ఒక ప్లానింగ్ ఇస్తూ ఉంటాం. అంటే ఎలా మీరు తగ్గాలి, డైట్ ఎలా ఫాలో చేయాలనేది ప్లానింగ్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ఇంట్లో వెయిట్ తగ్గించుకున్నట్టయితే మోకాలు నొప్పులు అనేది తొందరగా తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అందులో భాగంగా మీకు వెయిట్ తగ్గడానికి ఇక్కడ చేసే ప్రొసీజర్స్ ఏంటంటే ఫాస్టింగ్స్ పెట్టడం, లిక్విడ్ ఫాస్టింగ్స్ ఎక్కువగా పెట్టడం, ఫ్రూట్ డైట్ పెట్టడం, నార్మల్ డైట్లో కూడా సాల్ట్ ఆయిల్ బాగా అంటే ఏమి 0 సాల్ట్ 0 ఆయిల్ కింద మీకు ఒక డైట్ ప్లాన్ని మేము ప్లాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డైట్ని రిస్ట్రిక్ట్ చేసి డైలీ పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ అనేది చేపిస్తూ ఉంటాము. అలానే మీరు తీసుకునే ఆహారంలో కూడా కాల్షియం ఎక్కువ ఉండేటట్టు చేపిస్తాం. దెన్ మీరు ఈవినింగ్ వాకింగ్ కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే యోగాలో కానీ మీకు ఎండ బాగా తగిలేటట్టు ఓపెన్ ఏరియాస్లో మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అలా ఏంటంటే విటమిన్ డి అందుతుంది, తీసుకునే ఆహారంలో కాల్షియం అందుతుంది, డైట్ రిస్ట్రిక్ట్ చేయడం వలన వెయిట్ తొందరగా తగ్గుతారు. సో మీకు ఇవన్నీ చేసుకోవడం వలన మోకాలు నొప్పుల్ని తొందరగా మనం నయం చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది.